Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Okay, today I will be explaining the Newton-Raphson method in numerical methods. Numerical methods lo manam ippadivariki two methods చూసాము, bisection method and iteration method, and this is the fourth lecture in న్యూమరికల్ మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తాము, వాటి నుంచి ఎలా కనుక్కుంటాము, రూట్స్ అనేది నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దయచేసి దీని ముందున్నటువంటి వీడియోస్ న్యూమరికల్ మెథడ్స్లోకి వెళ్ళి చూడండి. అండ్ ద థింగ్ ఈజ్ న్యూమరికల్ మెథడ్స్లో ఫస్ట్ మనకి సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ ఉన్నాయండి. అక్కడ ఉన్నటువంటి మెథడ్స్ ఏంటంటే బైసెక్షన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్, న్యూటన్-రాఫ్సన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఈ ఫోర్ మెథడ్స్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ part in the first unit, numerical methods in the second unit in LTNM, అక్కడికి వచ్చేస్తే మనకి ఏంటంటే గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్ అండ్ డివైడ్ డిఫరెన్స్, వీటి నుంచి మనకి ఏంటి ఇంటర్పోలేషన్ నుంచి ఒక క్వశ్చన్. అందుకని ఈ ఫోర్ మెథడ్స్ మీరు పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఒక క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ చూసాము బైసెక్షన్ మెథడ్ నుంచి రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ ఇటరేషన్ మెథడ్ నుంచి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి న్యూటన్-రాఫ్సన్ మెథడ్. యాక్చువల్ న్యూటన్-రాఫ్సన్ మెథడ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారో, దాని నుంచి ఏమేం కనుక్కోవాలో నేను ఈరోజు చెప్తాను. లిజన్ కేర్ఫుల్లీ. న్యూటన్-రాఫ్సన్ మెథడ్, ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఇనిషియల్ వాల్యూ ఈజ్ x0. ఓకే, x0 అనేది ఇనిషియల్ వాల్యూ అనుకుంటే ద లెంత్ ఆఫ్ దట్ ఇంటర్వెల్ ఈజ్ x1 ఈజ్ x0 ప్లస్ h అనుకుంటే, ఇఫ్ యూ కన్సిడర్ ద ఫంక్షన్ వాల్యూ f of x0 ఈక్వల్ టు f of x0 ప్లస్ h. కానీ మనకి టేలర్ సిరీస్ నుంచి మనకేమని తెలుసు, f of x0 ప్లస్ h ఈజ్ ఈక్వల్ టు వాట్, f of x0 h f డాష్ ఆఫ్ x0 h స్క్వేర్ f డబల్ డాష్ ఆఫ్ f డబల్ డాష్ ఆఫ్ x0 అని తెలుసు. నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఈ టర్మ్ మొత్తం సింప్లిఫై చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ఓన్లీ దీస్ టూ టర్మ్స్. ఓకే, జస్ట్ నెగ్లెక్టింగ్ h స్క్వేర్ h క్యూబ్ ఆల్ ద టర్మ్స్. ఓకే, అప్పుడు ఈ టూ టర్మ్స్ని ఈక్వేట్ టు 0 చేసినట్లయితే ఐ విల్ గెట్ h వాల్యూ. ఎలా వస్తుంది, h ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ వెళ్తే మైనస్ f ఆఫ్ x0, దిస్ విల్ బికమ్ టు డివిజన్. ఓకేనా, h వాల్యూ వస్తుంది. ఇప్పుడు నాకేంటి, h వాల్యూ వచ్చింది. ఈ h వాల్యూ నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇన్ f ఆఫ్ x1. అప్పుడు ఏమవుతుంది, f ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు x0, ఏమని రాయొచ్చు మనం, x0 ఇది కదండి, x0 ప్లస్ h, రైట్, x0 minus, what is our h value here? See, f of x0 plus h. If you consider the initial is x0, right, as it is, okay, then h value ఏంటి, ఇది, ఈ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అంటే ఈ ఫార్ములా వస్తుంది. అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏ ప్రిన్సిపల్ అండి, f of x0 ఈక్వల్ టు x0 మైనస్ f of x0 బై f డాష్ ఆఫ్ x0. ఓకే, దిస్ ఈస్ ద బెటర్ అప్రాక్సిమేషన్ బిఫోర్ టర్మ్. ఎలా అంటే x0 కంటే x1 బెటర్ అండ్ x1 కంటే x2 బెటర్. అలా కంటిన్యూయింగ్ ద ప్రాసెస్ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని ఎంత ఫార్ములాని ఎలా రాస్తారు న్యూటన్-రాఫ్సన్లో, xi ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ f ఆఫ్ xi బై f డాష్ ఆఫ్ xi. సేమ్ ప్రాసెస్. ఇక్కడ నాకు f ఆఫ్ x1 వస్తుంది కదా, మళ్ళీ ఆ వాల్యూని నెక్స్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎలా తీసుకోవాలి అది, f ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు x2 x1 before term f of x1 by f dash of x1 till continuing the process the root is repeated. ఎక్కడి వరకు చేయాలి, రూట్ అనేది రిపీట్ అయ్యేంత వరకు చేయాలి. ఇది న్యూటన్-రాఫ్సన్ మెథడ్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్. అంటే న్యూటన్-రాఫ్సన్ మెథడ్ యూజ్ చేసి మనం 3 వాల్యూస్ మీన్స్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చండి. ఒకటి వచ్చేసి ఏంటంటే 1 ఆల్జిబ్రాయిక్ ఆర్ ట్రాన్సెండెంటల్. మనకు తెలుసు ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అనేది x y sin cos అన్నిటితో కలిపి ఉంటే ట్రాన్సెండెంటల్ అంటాము. అలాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి, వాటి నుంచి రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మెథడ్ యూస్ చేస్తాము న్యూటన్-రాఫ్సన్, దట్ ఈస్ దిస్ మెథడ్. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే find square root of a number. Okay,
అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫైండ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్. రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెంబర్ అంటే మనకి న్యూటన్ రాప్సన్ మెథడ్ అనేది 3 వేస్లో యూజ్ చేస్తాము. ఒకటి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇంకొకటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎగ్జాక్ట్ నెంబర్. ఇదేంటిది, ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటి 12 ఆర్ 2 ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎగ్జాక్ట్ నెంబర్. ఓకే, దానికి ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెంబర్ అంటే మనకి న్యూటన్ రాప్సన్ మెథడ్లో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ క్లాస్మేట్స్కి, మీ వాట్సాప్ గ్రూప్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా? See all of you. ప్రాబ్లం ఏమని ఇచ్చారు, ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. మనకేమని తెలుసు, న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా ఏంటి, బేసిక్ ఫార్ములా xi + 1. చూడండి, దానికంటే ముందు మనం ఏం చేయాలంటే వి ఆల్రెడీ డన్ బైసెక్షన్ మెథడ్ అండ్ ఇటరేషన్ మెథడ్. ఆ మెథడ్స్లో మనం ఏం చేసాము, ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకుంటామంటే టేక్ ద పాజిటివ్ అండ్ టేక్ ద నెగిటివ్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని నేనేమనుకుంటున్నాను, f of x is equal to what, x e power x minus cos x is equal to 0 అనుకుంటున్నాను. తర్వాత ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్కి మనకి ఏం కావాలి, పాజిటివ్ కావాలి, నెగిటివ్ కావాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఇచ్చినటువంటి ఈక్వేషన్కి పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ కావాలి. చూడండి, నేను ఇందులోకి చేద్దాం, క్యాలిక్యులేట్ చేద్దామండి. వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ అండ్ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏమంటానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ ద 0 and 1. లేదా మీరు 0 తీసుకోండి, 1 తీసుకోండి, 2 తీసుకోండి. ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ వస్తుందో చెక్ చేసుకుందామా. నౌ ఐ గోయింగ్ టు టేక్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 హియర్. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది, 0 ఇంటూ ఈ పవర్ 0 మైనస్ కాస్ 0. దిస్ వన్ ఈజ్ 0. ఇక్కడ ఏమవుతుంది, 0 కాస్ 0 1 అంటే ఇక్కడ -1 వస్తుంది, విచ్ ఈస్ లెస్ దెన్ 0. తర్వాత ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది, 1 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ కాస్ 1. నాకు ఇప్పుడు 1 ఈ పవర్ 1 ద వాల్యూ ఈజ్ ఈ, అవునా, మనకు తెలుసు ఈ వాల్యూ. ఓకే, అప్పుడు అది ఎంత వస్తుంది, ఈ వాల్యూ మైనస్ కాస్ 1 నేను తీసుకున్నట్లయితే దట్ వాల్యూ ఈజ్ 2.177979 అండి, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0. నాకేం కావాలంటే టేక్ ఎనీ పాజిటివ్ రూట్ అండ్ నెగిటివ్ రూట్. పాజిటివ్ రూట్ అనేది గ్రేటర్ దెన్ అవుతుంది, నెగిటివ్ రూట్ అనేది లెస్ దెన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ద రూట్ లైస్ ఇన్ బిట్వీన్ దీస్ 2 వాల్యూస్. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ పాజిటివ్, దెన్ ద రూట్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. దిస్ ఈజ్ అవర్ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. అప్పుడు ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎలా చేస్తాము, ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2, which is 0 plus 1 by 2 అంటే ఎంతమ్మా, 0.5. ఇప్పుడు నేను వాట్ ఈజ్ అవర్ న్యూటన్ రాప్సన్ ఫార్ములా, xi plus 1 is equal to xi minus f of xi by f dash of xi. అవునా, ఇక్కడ ఏమంటున్నాను, i is equal to 0 తీసుకుంటున్నాను. ఇఫ్ యూ కన్సిడర్ i is equal to 0. లేదు మేడం మాకు ఇదంతా వద్దు అంటే సింప్లీ యూ కెన్ రైట్ x1 is equal to f of, ఎలా రాయాలి, ఓకే, what is the value here, x1 is equal to x0 minus f of x0 by f dash of x0. ఇక్కడ i అనేది 0 అయితే ఇదేమవుతుంది మనకి x1 అవుతుంది, ఇదేమవుతుంది x0 మైనస్ f of x0 by f dash of x0. ఈ ఫార్ములాని నేను సాల్వ్ చేయాలంటే
బట్ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది తెలియాలి. ఓకే, ఇదండి ఇనిషియల్ స్టార్టింగ్ అప్రాక్సిమేషన్, ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఇక్కడ ఇది సాల్వ్ చేయాలంటే మనకి ఎక్స్ నాట్ తెలుసు. ఈ ఎక్స్ నాట్ని మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వస్తుంది. ఎఫ్ డాష్ ఎక్స్ నాట్ రావాలంటే మనం ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే ఇక్కడ ఏమవుతుంది, యూవీ రూల్ అప్లై చేస్తాను. v dash is x into e power x ఉంటుంది, e power x into u dash, that is 1. u అంటే x as it is, e power nx is 1 into e power x. u derivative of e power x plus e power x as it is, derivative of x is 1. ఓకే, తర్వాత cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin x. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్. మనం ఏమేమి వాల్యూస్ కనుక్కోవాలి ఇక్కడ, ఎక్స్ నాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్. అంటే ఎలా చేస్తానంటే చూడండి, x1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్. వాట్ ఈజ్ అవర్ ఎక్స్ నాట్ వాల్యూ హియర్, 0.5 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ 0.5 డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ 0.5. ఎఫ్ అనే ఫంక్షన్లో ఎక్స్ వాల్యూ 0.5 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నాకు అప్పుడు ఇది ఆల్రెడీ ఓకే క్యాల్సీలో చేశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ నాకు ఎంత వచ్చిందంటే ఎఫ్ ఆఫ్ 0.5, రైట్. ఎఫ్ ఆఫ్ 0.5 వాల్యూ ఈజ్ మైనస్ 0.05322. కావాలంటే మీరు క్యాల్సీలో చెక్ చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్, ఇది మన ఎఫ్ డాష్ కదా, ఇందులో ఎక్స్ వాల్యూ 0.5 సబ్స్టిట్యూట్ చేశాను. ద వాల్యూ ఈజ్ 2.9525. ఓకే, 2.9525. ఓకే, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దిస్ టోటల్ వాల్యూ ఈజ్ 0.51803. అంటే నాకు x1 వాల్యూ ఎంత వచ్చిందంటే హియర్ x1 is 0.51803. This is our x1. Then after that find f of x2 value. x2 value find out చేయాలంటే ఏం కావాలి, I is equal to 0 అయిపోయింది, 1 సబ్స్టిట్యూట్ చేయండి. లేదు మేడం ఇదంతా మాకు వద్దు అంటే x1 అయిపోయింది కదా, x2 ఎలా రాస్తాం, x2 is equal to x1 minus f of x1 by f dash of x1. సింపుల్. ఇలా కంటిన్యూయింగ్ ఎక్కడి వరకు, ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాల్యూస్ ద రిపీటెడ్ రూట్ వచ్చేంత వరకు. ఇప్పుడు x1 అంటే ఇది కదా, దీన్ని నేను ఇక్కడ రాస్తాను 0.51803. తర్వాత ఏం చేస్తాను, మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఎఫ్ ఆఫ్ x1 అంటే ఎఫ్ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ 0.51803 డివైడెడ్ బై ఎఫ్ డాష్ అంటే వాట్ ఈస్ అవర్ ఎఫ్ డాష్, ఎఫ్ డాష్ ఆఫ్ 0.51803. ఇది చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే 0.51803 ఎఫ్ ఆఫ్ 0.51803. అంటే ఫంక్షన్ ఏంటిది, ఇది కదా, ఇది ఫంక్షన్ కదా, అంటే 0.51803 ఇంటూ e to the power of 0.51803 మైనస్ కాస్ 0.51803. కొంతమందికి డౌట్, ఎక్స్పోనెన్షియల్ ఎలా చేయాలంటే క్యాల్సీ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ బటన్ మీద ఎల్ఎన్ ఉంటుంది, కింద ఎక్స్పోనెన్షియల్ బేస్ మీద ఉంటుంది. ఆ బేస్ మీద ఎక్స్పోనెన్షియల్ ఏదైతే వాల్యూ బేస్ మీద, బటన్ మీద కాక బేస్ మీద ఉన్నప్పుడు మనం షిఫ్ట్ యూజ్ చేసి ప్రెస్ ఎల్ఎన్ యూజ్ చేస్తే మనకు వచ్చేది ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. కావాలంటే మీరు క్యాల్సీలో చూసుకోండి, నాకు ప్రజెంట్ సైంటిఫిక్ అవైలబుల్ లేదు. ఓకే, అలా చేయాలి. ఎక్స్పోనెన్షియల్ క్యాల్సీని డిగ్రీస్లో పెట్టుకోండి, ఎందుకంటే కాస్ అనేది మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ ఉంది కాబట్టి పుట్ ద క్యాల్సీ ఇన్ డిగ్రీస్ మోడ్. ఓకే, ఇప్పుడు నేను అది సాల్వ్ చేస్తే నాకు ఎఫ్ ఆఫ్ పాయింట్ దిస్ వాల్యూ ఈజ్ ఎంత వచ్చిందంటే, నాకు నేను ఆల్రెడీ ఇంకో కొంచెం లెంతీ అవుతుంది, సబ్స్టిట్యూట్ చేసి చెప్తున్నాను. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ 1 సెకండ్, దిస్ ఈజ్ 0.103 కదా, 51803. దీన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్, ఓకే, దట్ ఈజ్ 0.51803
0083 divided by 3.0435, which is equal to 5178. What is our x2 value here, ma? x2 is equal to, now I got 0.5178. What is x2? Point. Okay. Is it visible, all of you? Okay. ఈ పార్ట్ అయిపోయింది కదా, ఇటువైపు చేద్దాం. ఇప్పుడు x2 వచ్చిందండి. ఓకే, ఇది ఇలా ఎక్కడి వరకు చేయాలి? ద రూట్ అనేది రిపీటెడ్. ఎన్ని డెసిమల్స్? సపోజ్ అప్రాక్సిమేట్ ఫైండ్ ద రూట్ అప్ టు 3 డెసిమల్స్ అన్నారు అనుకోండి, ఇంకా చేయాలి. ఎందుకంటే 5151 రిపీటెడ్, ఓన్లీ 2 డెసిమల్స్ ఆర్ రిపీటెడ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, x2 అయిపోయింది, x3 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఇక్కడ x3 is equal to x2 minus f of x2 by f dash of x2. ఓకేనా? కానీ x2 అంటే మనకి ఏమని తెలుసు? 0.5178 minus f of 0.5178 by f dash of 0.5178. ఓకే, is it visible? పర్ఫెక్ట్. ఇప్పుడు నేను దీన్ని ఎలా అంటే, మీరు ఇంకా టైం ఉంటే బెట్ట, ఇది ఎఫ్ అంటే ఏంటిది? ఎఫ్ ఆఫ్ 0.5178 అంటే ఎలా కనుక్కోవాలి మీరు? ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 0.5178 ఇంటూ ఎక్స్పోనెన్షియల్ 0.5178 మైనస్ cos 0.5178 and total simplify చేస్తే now I got 0.5178 value is, that is 0.5178, right? That is 0.00013. ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. నేను డైరెక్ట్ రాస్తున్నాను. x2 ఈజ్ ఈక్వల్ టు, మీకు క్యాల్సి ఉంది కదా, దీన్ని ఫంక్షన్లో ఇలా సింప్లిఫై చేయండి. ఎఫ్ డాష్లో కూడా ఇలానే సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0.5178 మైనస్ దిస్ వాల్యూ, ఫంక్షన్ వాల్యూ 0.00013 upon f dash of x2. What is f dash of x2 value here? I got 3.04234. Okay, now after simplification x3 is 0.5177. okay, this is x3 is equal to 0.5177. is it clear? okay, next, any roots repeat అయినాయి ఇప్పటి వరకు? 3 roots. Now we'll see one more. Now x4 is equal to what? x3 minus f of x3 by f dash of x3. okay, what is our x3 value? 0.5177 minus f of 0.5177 divided by f dash of 0.5177. See, after simplification, x4 is 0.5177. The function value is f of 0.51. okay, x3 కదా, x3 ఫైన్, x4లో ఉన్నాం కదా, x4, that is, now I got minus 0.0001745. this is 1745 divided by 3.04183. after simplification I got 5177573. చూడండి, ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్టయితే, వాట్ ఈస్ ద బిఫోర్ ఇటరేషన్? x3 వాల్యూ, ఇక్కడ x4 ఎంత వచ్చింది? 0.51 అప్ టు 4 డెసిమల్స్ చూసానట్లయితే ఇది 5177. వాట్ ఈస్ ద దిస్ ఇస్ 5177 మీన్స్ ద రూట్ ఈస్
0.5177. This is our real root of the given equation, direct root. Okay, this is compared to bisection and iteration method. This is a better approximation in the Newton-Raphson method. ఇప్పుడు నేను ఇలా చేశాను కదా, తర్వాత స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రెసిప్రోకల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.